నమస్తే డాక్టర్ అరవింద గారు. నమస్తే అండి ఉషా. చాలా మంది పిల్లలకి థమ్ సక్కింగ్ చాలా ఎక్కువ అలవాటు ఉంటుంది. వాళ్ళ నోట్లో ఎప్పుడు చూసినా వేలు డెఫినెట్గా ఉంటూనే ఉంటుంది. ఈ అలవాటు ఏదైతే హ్యాబిట్ ఉంటుందో దేనివల్ల పిల్లలకి ఊరికే వేలు నోట్లోకి వెళ్తుంది అంటారు? ఆ టాంట్రమ్స్ ఏంటి అంటారు అసలు? థమ్ సక్కింగ్ అనేది పిల్లల్లో మనం కామన్గా చూస్తూ ఉంటామండి. చిన్న పిల్లల్లో అంటే ఒక 1 year 1.5 year నుంచి 3-4 years వరకు కూడా వేలు నోట్లో పెట్టుకోవడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఇది 4 years బిలో అంటే 4 ఏళ్ల లోపు పిల్లల్లో ఇది హార్మ్లెస్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఒకటి సూతింగ్ లాగా అంటే బేబీకి ఎప్పుడైనా సరే ఒక సూతింగ్ యాక్టివిటీ లాగా అంటే నిద్ర వచ్చినప్పుడు కానీ ఆర్ జస్ట్ నార్మల్గా కానీ అలా పెట్టుకుంటూ ఉంటే కొంచెం కామ్ డౌన్ అవ్వడము. సో దానివల్ల అలా పెట్టుకుంటూ ఉంటారనమాట. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో వేలు నోట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఆర్ పళ్ళు వంకరగా వచ్చే అవకాశం ఉండడం కానీ ఇలాంటివి మనం ఏమి గమనించమన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే తల్లికి ఇంకా సెకండ్ డెలివరీ అయినప్పుడు సో తల్లి అటెన్షన్ అనేది ఎక్కువగా చిన్న బేబీ మీద ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇలాగా ఫీడింగ్ అలా గుర్తొచ్చినప్పుడు కూడా పెద్ద పిల్లలు ఇలా చేసుకుంటూ ఉంటారనమాట. అది సెల్ఫ్ కంట్రోల్, కామింగ్ డౌన్ అండ్ వాళ్ళంతటా వాళ్ళు నిద్రపోవడానికి కానీ సో అలా సూతింగ్ యాక్టివిటీ లాగా చేసుకుంటూ ఉంటారు. ఇది అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ ఈ థమ్ సకింగ్ అనేది 4 ఏళ్ళు దాటి కూడా ఉంటుంది చాలా అంటే మందికి పెద్ద పిల్లల్లో కూడా మనం చూస్తాం. అప్పుడు మనం ప్రాబ్లం అనమాట. పేరెంట్స్ ఏంటంటే ఈ 2 years 3 yearsలోనే బాగా ఆతృత పడిపోయి దానికి ఏమైనా చెయ్యాలా అని అడుగుతూ ఉంటారు. సో ఈ స్టేజ్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. 3 ఏళ్ల పిల్లోడికి థమ్ సకింగ్ ఉంది అంటే అది కామనే, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఒకవేళ 4 ఏళ్ళు దాటి కూడా ఇంకా అప్పటికి వాళ్ళు స్కూల్ గోయింగ్ స్టేజ్లోకి వస్తారు కాబట్టి అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇంకా వేరే పిల్లలు అప్పటికి అలవాటు అనేది మానేస్తూ ఉండుంటారు. సో వీళ్ళకి ఇంకా థమ్ సకింగ్ ఉంది అంటే వేరే పిల్లలు చూసి కొంచెం హేళన చేయడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ పెద్దయ్యాక వస్తూ ఉంటాయి. అలా 4 ఏళ్ళు దాటి 5 ఏళ్ళలోకి వచ్చినప్పుడు కూడా థమ్ సకింగ్ అనేది ఉంది అంటే పిల్లలకి ఏమన్నా ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయా, యాంగ్జైటీ ఇష్యూస్ అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం పిల్లల్ని పట్టించుకోకుండా పనిలో పడిపోయి అట్లా చాలాసార్లు అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న వర్క్ షెడ్యూల్స్, పేరెంట్స్ బిజీగా అయిపోవడంలో పిల్లలకి ఇవ్వాల్సినంత అటెన్షన్ మనం ఇస్తున్నామా, వాళ్ళు ఏదైనా యాంగ్జైటీ ఆర్ టెన్షన్కి లోనయ్యి ఆర్ నన్ను పట్టించుకోవట్లేదు అన్న దాన్ని వాళ్ళు చెప్పలేరు. వాళ్ళంతటా వాళ్ళు నాకు అటెన్షన్ కావాలి అన్నదాన్ని చెప్పలేరు కాబట్టి దానివల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారా, దేనివల్ల పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వగలుగుతున్నారా లేదా అన్నదాన్ని మనం గమనించుకొని బిహేవియరల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్నది చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి బిహేవియరల్ ప్రాబ్లమ్స్లో ADHD అంటాం, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. సో అలాంటివి ఉంటే కూడా పిల్లలకి ఇలా థమ్ సకింగ్ అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అనమాట పెద్ద అయిన తర్వాత. సో అప్పుడు మనం వాళ్ళకి ఏంటంటే మెల్లిగా దానికి నచ్చ చెప్పడము అండ్ స్లోగా అంటే ఇప్పుడు ఒక్కసారిగా ఆ ప్రాబ్లం పోతుంది అనే చెప్పలేం. ఇప్పుడు వేరే వాళ్ళు అడుగుతున్నారనో కొన్నిసార్లు ఏమవుతుందంటే పేరెంట్స్ బాగా కోప్పడము, చేతులు తీసేయడము అండ్ దానికి చేతి మీద ఏమన్నా రాయడం అలాంటివి చేసే ఆర్ ఏదన్నా కర్చీఫ్ కానీ క్లాత్ కానీ చుట్టేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఎప్పుడూ చేయకూడదు. చిన్నపిల్లలతో ఏంటంటే మనం నిదానంగా వాళ్ళకి నచ్చజెప్పడం అండ్ వాళ్ళు కొద్దిసేపు థమ్ సకింగ్ లేకుండా ఉన్నారు అంటే ప్రైజ్ చేయడం, అంటే వాళ్ళని కొంచెం అప్రిషియేట్ చేస్తూ ఉండడం అండ్ మోటివేట్ చేయడం, పాజిటివ్గా మాట్లాడడం ఇలాంటివి చేస్తే మెల్లిమెల్లిగా ఆ హ్యాబిట్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఒక హార్మ్లెస్ కండిషన్. ఒకవేళ మరీ సివియర్గా ఇలానే 4 ఏళ్ళ 5 ఏళ్ళకు కూడా ఉంటుంది అంటే అప్పుడు మనం దానికి కొన్ని స్మాల్ థెరపీస్ ఉంటాయి, అంటే దానికి ఏదైనా క్యాప్స్ లాంటివి పెట్టడం కానీ సో ఇలాంటివి చెయ్యొచ్చు. బట్ ఏంటంటే నార్మల్గా చూసుకుంటే చిన్నపిల్లల్లో మాత్రం ఈ హ్యాబిట్ ఉంది అంటే పేరెంట్స్ దాని గురించి భయపడాల్సిన అవసరం అసలు లేనే లేదు అండ్ నార్మల్ బిహేవియర్ ప్యాటర్న్ లాగా దాన్ని వదిలేసేయచ్చు. బట్ చాలామంది అడిగేది ఏంటంటే నోట్లో వేలు పెట్టుకొని పడుకున్న ఆ అలవాటు ఉన్న
ఎత్తుపళ్ళు వస్తాయని, మూతి ఎత్తు అయిపోతుందని చెప్తుంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎంతవరకు నిజం? అదే ఇప్పుడు నేను అన్నట్టుగా చిన్నపిల్లల్లో అది ఎత్తుపళ్ళు వచ్చే అవకాశం అనేది ఏమి ఉండదు. ఓకే. 4 ఏళ్ళు దాటి కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి 5 ఏళ్లలో 6 ఏళ్ల తర్వాత పళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి 4 ఏళ్ళు దాటి 5వ ఏట్లో కూడా బాబుకి థమ్ సకింగ్ అలవాటు ఉంది అంటే అప్పుడు మనకి టీత్ అనేవి క్రాస్గా రావడం కానీ ఆర్ గోల్డ్కి ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇలాంటి ఇష్యూస్ కూడా అవుతుంటాయి అన్నమాట. సో పెద్ద పిల్లల్లో దాన్ని కంపల్సరీగా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ట్రీట్మెంట్ అంటే మోర్ ఆఫ్ బిహేవియరల్ ట్రీట్మెంట్ మాత్రమే. చిన్న పిల్లల్లో దాన్ని హార్మ్లెస్గా మనం వదిలేసేయచ్చు అనమాట. సో అదేమీ పర్వాలేదు. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే థమ్ సకింగ్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలామంది పిల్లలు అలవాటు ఉంటుంది. స్కూల్లో కూడా కంప్లైంట్ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా బాబు అది రిపీట్ చేస్తున్నారని. చాలామంది మీరు అన్నట్టుగానే కొట్టడము, అరవడము, భయపెట్టడం చేస్తూ ఉంటుంటారు. బట్ కొన్ని థెరపీస్ ఉంటే వాటి త్రూ మనం వాటిని ఓవర్కమ్ చేయొచ్చు అని చాలామందికి తెలీదు. ఈ థెరపీస్ ఏవైనా సరే అంటే ఎన్ని రోజుల ప్రాక్టీస్ ఉంటుంది అంటారు థెరపీలో? 1 మంతా, 2 మంత్సా? ఇన్ని మంత్స్ అనేది మనం చెప్పలేము. కానీ యూజువల్లీ ఏంటంటే పిల్లలు ఈవెన్ 2 వారాల్లో కూడా ఆ హ్యాబిట్ని వదిలేసేయచ్చు అనమాట. సో అది థెరపీని బట్టి బాబుకు మనం చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. యూజువల్గా మనం ఇలా వాళ్ళకి పాజిటివ్గా చెప్తూ వాళ్ళు చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయడము, అప్రిషియేట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే తొందరగానే ఒక 2 వారాల్లోనే వదిలేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.